టిలో ముంచే శక్తి ఏ గ్రహానికి ఉంది? మీ జీవితాన్ని పూర్తిగా 18 సంవత్సరాలు మార్చగలదు. మీ డెస్టినీని రీరైట్ చేయగలదు. మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయదు. మీకు అనవసరమైన వాటిని మాత్రమే తగలబెడుతుంది. నవగ్రహాల్లో అత్యంత మిస్అండర్స్టూడ్ అయిన గ్రహం రాహు. దీన్ని శాపంగా చూస్తే జీవితమంతా భయంలో గడుస్తుంది. దీన్ని అర్థం చేసుకుంటే ఇది మీ జీవితంలో అత్యంత శక్తివంతమైన గురువు అవుతుంది. ఈరోజు మీకు తెలుసుకోబోయే 5 విషయాలు చాలామంది జ్యోతిష్య పండితులు కూడా సరిగ్గా చెప్పరు. ఆఖరి వరకు చూడండి. ఒక రహస్యం. దేవతలు మరియు అసురులు కలిసి సముద్రాన్ని చిలికారు. అందులో నుండి వచ్చింది అమృతం. అది త్రాగిన వారు మరణించరు. వారు అమరులు అవుతారు. విష్ణుమూర్తి మోహిని అనే అద్భుత స్త్రీ రూపం ధరించారు. అసురులను మాయలో పెట్టారు. అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచారు. కానీ అక్కడ ఒక దైత్యుడు ఉన్నాడు. అతడే స్వర్భాను. ఇతను కశ్యప మహర్షి మరియు సింహిక యొక్క పుత్రుడు. దైత్య వంశానికి చెందినవాడు. సింహిక అంటే గ్రహాలను మింగే శక్తి ఉన్న మహాశక్తి. ఆమె కొడుకు సూర్యుడినే మింగే శక్తి పొందాడు. ఇది కోయిన్సిడెన్స్ కాదు, ఇది కర్మ. స్వర్భాను తెలివిగా దేవతల మధ్య కూర్చున్నాడు. మోహిని నుండే అమృతాన్ని అందుకున్నాడు. అదే క్షణంలో సూర్యుడు మరియు చంద్రుడు అతన్ని గుర్తుపట్టారు. మోహినికి వెంటనే చెప్పారు. విష్ణుమూర్తి మోహిని రూపంలో ఉన్నప్పుడే సుదర్శన చక్రంతో స్వర్భాను తలను నరికారు. కానీ అమృతం ఇప్పటికే కంఠం వరకు చేరింది. తల మరియు మొండెం రెండూ అమరమయ్యాయి. తల అయింది రాహు, మొండెం అయింది కేతు. ఇదే మన నవగ్రహాల్లో 2 ఛాయాగ్రహాల పుట్టుక. సూర్యుడు మరియు చంద్రుడు పట్ల శాశ్వతమైన వైరం ఎందుకుందో అందుకే గ్రహణకాలంలో రాహు వారిని మింగుతాడు. పగ. రాహు ఒక షాడో ప్లానెట్, కానీ సూర్యునే ఆపగలడు. ఆధునిక ఆస్ట్రానమీ చెప్పేది ఏమిటంటే రాహు కేతు అనేవి యాక్చువల్ ప్లానెట్స్ కావు. ఇవి ఛాయాగ్రహాలు, అంటే నీడ గ్రహాలు. సాంకేతికంగా చెప్పాలంటే భూమి చుట్టూ చంద్రుడి కక్ష్య, సూర్యుడి చుట్టూ భూమి కక్ష్య, ఈ 2 కక్ష్యలు కలిసే 2 బిందువులే రాహు మరియు కేతు. నార్త్ లూనార్ నోడ్ సమానం రాహు, సౌత్ లూనార్ నోడ్ సమానం కేతు. ఇప్పుడు ఆలోచించండి, సూర్యగ్రహణం ఎప్పుడు జరుగుతుంది? అమావాస్య రోజు సూర్యుడు రాహు కేతు యాక్సిస్ దగ్గర ఉన్నప్పుడు. చంద్రగ్రహణం ఎప్పుడు? పౌర్ణమి రోజు చంద్రుడు ఆ యాక్సిస్ దగ్గర ఉన్నప్పుడు. అంటే భౌతికంగా లేని రాహు సూర్యున్నే చీకటిలో ముంచే శక్తి ఉన్న గ్రహం. ఇది మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే సూర్య సిద్ధాంత గ్రంథంలో గణిత శాస్త్రంతో నిరూపించారు. మోడర్న్ ఆస్ట్రానమీ కంటే ముందే. ఇది మన శాస్త్రం యొక్క గ్రేట్నెస్. రాహు మీ కర్మ డెట్ కాదు, మీ సోల్స్ అన్ఫినిష్డ్ హంగర్.
వేద జ్యోతిష్యంలో రాహు రిప్రజెంట్ చేసేది పూర్వజన్మలో తీరని కోరికలు, అనుభవించని విషయాలు, సాధించలేకపోయిన లక్ష్యాలు. ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. పితృకర్మ అంటే తండ్రి వంశపు కర్మ. అది సూర్యుడు మరియు శని యొక్క డొమైన్. రాహు పితృకర్మ కాదు. రాహు మీ ఆత్మ యొక్క సంచిత కర్మ నుండి వచ్చిన ప్రారబ్ధ కోరికల గ్రహం. మీ జాతకంలో రాహు ఏ స్థానంలో ఉందో ఆ ఏరియాలో మీకు ఒక అబ్సెషన్ ఉంటుంది. రాహు 7వ స్థానంలో ఉంటే రిలేషన్షిప్స్ పట్ల ఒక వింత అట్రాక్షన్, స్పౌస్కి అన్కన్వెన్షనల్ లేదా ఫారిన్ క్వాలిటీస్ ఉంటాయి. రాహు 10వ స్థానంలో ఉంటే కెరియర్లో పైకి వెళ్ళాలని, ఫేమ్ కావాలని ఒక అగ్గిలాంటి కోరిక. అది ఆగదు. ఇది మీ వీక్నెస్ కాదు, ఇది మీ ఆత్మ ఈ జన్మలో కంప్లీట్ చేయడానికి వచ్చిన మిషన్. రాహు మీకు ఆ లెసన్ పూర్తి చేసే అవకాశం ఇస్తుంది. నొప్పితో కావచ్చు, ఆనందంతో కావచ్చు. రాహు మహాదశ జీవితాన్ని పూర్తిగా తిరగేసే 18 సంవత్సరాలు. వేద జ్యోతిష్యంలో వింశోత్తరి దశా పద్ధతి ప్రకారం ప్రతి గ్రహానికి ఒక నిర్ణీత మహాదశాకాలం ఉంటుంది. రాహు మహాదశ 18 సంవత్సరాలు. రాహు మహాదశ వింశోత్తరి దశల్లో 3వ పెద్ద దశ. ఇది బృహత్ పరాశర హోరా శాస్త్రంలో స్పష్టంగా నిర్ధారింపబడింది. ఈ 18 సంవత్సరాల్లో జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది. కెరియర్ బ్రేక్స్, సడన్ ఆపర్చునిటీస్, ఫారిన్ కనెక్షన్స్, మ్యాస్ ఫేమ్ అన్నీ రాహు మహాదశలో వస్తాయి. కానీ ఇదే పీరియడ్లో ఇల్యూషన్స్, కన్ఫ్యూజన్స్, సడన్ చేంజెస్ కూడా వస్తాయి. ఎందుకంటే రాహు మీ కంఫర్ట్ జోన్ని షేక్ చేస్తాడు. రాహు మీ ఎనిమీ కాదు, మీ లైఫ్లో అత్యంత డిమాండింగ్ ప్రొఫెసర్. ఆయన క్లాస్ కష్టంగా ఉంటుంది, కానీ డిగ్రీ మాత్రం అమూల్యమైనది. రాహు మోడర్న్ ఏజ్కి గ్రహం. టెక్నాలజీ, ఏఐ, మాస్ మీడియా అన్నీ రాహు డొమైన్. వేద జ్యోతిష్యంలో రాహు యొక్క న్యాచురల్ సిగ్నిఫికేషన్స్ చూస్తే ఇల్యూషన్, ఫారెన్ థింగ్స్, సడన్ ఫేమ్, మాస్ మీడియా, అన్కన్వెన్షనల్ థింకింగ్, అవుట్కాస్ట్స్, టెక్నాలజీ ఇవన్నీ రాహు పరిధిలో వస్తాయి. ఇవి బృహత్ పరాశర హోరా శాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నవే. ఇప్పుడు ఆలోచించండి, ఇంటర్నెట్ ఏమిటి? ఇల్యూషన్ కాదా? ఏఐ ఏమిటి? అన్కన్వెన్షనల్ కాదా? సోషల్ మీడియా ఏమిటి? అడిక్షన్, మాస్ ఇన్ఫ్లుయెన్స్, మాస్ మూవ్మెంట్ ఇవి రాహు ఎనర్జీస్ కాదా? మీరు టెక్ ఫీల్డ్లో ఉన్నారా? ఈ కాలంలో మీ కెరియర్లో అన్కన్వెన్షనల్ అవకాశాలు వస్తున్నాయా? అది రాహు కుంభరాశి ఎనర్జీ. రాహు మీ జీవితాన్ని బర్న్ చేయడు, మీకు అనవసరమైన వాటినే బర్న్ చేస్తాడు. చాలామంది రాహు వస్తే భయపడతారు. రాహు దశలో కష్టాలు వస్తాయి అంటారు. కానీ నిజం ఏమిటంటే రాహు మీరు ఎక్కడ కంఫర్ట్ జోన్లో స్టక్ అయ్యారో అక్కడ ఒక డిస్రప్షన్ క్రియేట్ చేస్తాడు. మీ రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చిందా రాహు దశలో? అర్థం ఆ రిలేషన్షిప్ మీ గ్రోత్కి హార్మ్ఫుల్గా ఉందని. మీ జాబ్ పోయిందా? అర్థం ఆ కంఫర్ట్ జోన్ మీకు బిగ్గర్ పర్పస్కి
అడ్డుగా ఉందని. స్వర్భాను తలన నరికిన అమృతం వదల్లేదు. అంత డిటర్మినేషన్, అంత రెసిలియన్స్, ఇవే రాహు మీకు నేర్పే కోర్ లెసన్స్. అగ్ని బంగారాన్ని నాశనం చేయదు, శుద్ధి చేస్తుంది. రాహు కూడా అంతే. మీ జీవితంలో రాహు వచ్చినప్పుడు అది డిస్ట్రక్షన్ కాదు, ప్యూరిఫికేషన్. మీరు ప్రతిరోజు రాహుకాలం చూస్తారు, కానీ దాని వెనక అసలు శాస్త్రీయ అర్థం తెలుసా? రాహుకాలం అనేది రోజులో దాదాపు 90 నిమిషాల పీరియడ్. ఈ సమయంలో రాహు ఎనర్జీ డామినెంట్గా ఉంటుంది. ముహూర్త చింతామణి, బృహత్ సంహిత, కాల ప్రకాశిక, ఈ 3 క్లాసికల్ టెక్స్ట్స్ స్పష్టంగా చెప్పాయి, రాహు కాలంలో కొత్త పనులు, కొత్త డెసిషన్స్, కొత్త ప్రారంభాలు మానుకోవాలని. కానీ ఇక్కడ ఒక నువాన్స్ ఉంది. శాస్త్రం నిషేధించింది కొత్త ప్రారంభాలను. ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన సాధన, స్టడీ, వర్క్, వాటిని కంటిన్యూ చేయటానికి రాహుకాలం అడ్డు కాదు. అంటే రాహుకాలంలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయకూడదు, కానీ ఇప్పటికే నడుస్తున్న బిజినెస్కి వర్క్ చేయవచ్చు. కొత్త మంత్ర దీక్ష తీసుకోకూడదు, కానీ ఇప్పటికే నేర్చుకున్న మంత్రాన్ని జపించవచ్చు. రాహుకాలం అంటే ఫియర్ కాదు, అవేర్నెస్. ఆ 90 నిమిషాలు మైండ్ఫుల్గా, కాషియస్గా ఉండండి, అంతే. మీ జాతకంలో రాహు స్ట్రెంగ్త్గా ఉంటే మీకు లీడర్ అయ్యే పొటెన్షియల్ ఉంది, బౌండరీస్ బ్రేక్ చేయగల కరేజ్ ఉంది, అన్కన్వెన్షనల్ పాత్లో సక్సెస్ రాగల డెస్టినీ ఉంది. స్వర్భాను దేవతల మధ్య కూర్చుని అమృతం సంపాదించాడు. అతను రూల్స్ బ్రేక్ చేశాడు, సిస్టమ్ని బైపాస్ చేశాడు. తల నరికినా అమరత్వం వదల్లేదు. మీ జీవితంలో రాహు ఎనర్జీ యాక్టివ్గా ఉంటే మీరు ఆర్డినరీగా ఉండలేరు, మండలేరు. మీరు అన్కన్వెన్షనల్గా మాత్రమే సక్సీడ్ అవుతారు. ఇప్పుడు రాహు దశలో ఉన్నవారికి ఒక శాస్త్రోక్తమైన మంత్రం. ఓం బ్రం బ్రిం భ్రౌంస రాహవే నమః. రాహు బీజమంత్ర, శాస్త్రోక్తంగా సరైన మంత్రం. బృహత్ పరాశర హోరా శాస్త్రం ఆధారం. లేదా సరళంగా ఇలా చెప్పవచ్చు, ఓం రాహవే నమః. ఇది కూడా శాస్త్రసమ్మతమైనదే.